ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సహకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఢిల్లీ పెద్దలు కూటమికి వెన్నుపోటు పెడిచేందుకు ప్రయత్నాలు షురూ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో సార్, ఢిల్లీ పెద్దలు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలని అందజేస్తున్నారని, అదే ఢిల్లీ పెద్దలు కూటమికి వెన్నుపోటు పొడిచేలాగా కుయుక్తులు పన్నుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు ఢిల్లీ పెద్దలు ఏంటి, కూటమిని వెన్నుపోటు పొడవడం ఏంటి? ఇప్పుడు ఎలా ఉందంటే పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక సినిమా టైటిల్ ఉంది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని. ఇదే అలా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ఏదో అని చెప్తారు కదా, అలా కూటమికి సంబంధించినటువంటి అంశాలను మనం విశ్లేషించుకుంటే, ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలను మనం తీసుకుంటే కనుక కొన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది కూటమి మీద, కూటమి యొక్క విశ్వాసం మీద. కూటమి అసలు విశ్వాసంతో ఉందా లేదా, ఈ కూటమిలో లోకలోకలు ఉన్నాయా అనేది మనం కూలంకుషంగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. నరేంద్ర మోడీ, అమిత్ షా టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ ముక్త్ భారత్. అవును, అంతే కదా, వాళ్ళ లక్ష్యం అదే. అలాగే బీజేపీ యొక్క ఎజెండా ఏంటి అంటే ప్రాంతీయ పార్టీలు అనేవి అభివృద్ధి నిరోధకులు అనేటువంటిది ఆలోచన వాళ్ళది. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ప్రాంతీయ పార్టీలు ఉన్నందువలన జాతీయతావాదం బలహీనపడుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళకు ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కనుక మనం చూస్తే ప్రాంతీయ పార్టీలను బలహీనపరుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆ పాలసీని కనుక ఆంధ్రప్రదేశ్కి అన్వయింపజేసుకుంటే ఇష్టం లేనటువంటి పొత్తుని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి కల్పించారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినటువంటి క్రమంలో జరిగినటువంటి రాజకీయ కోణాలను మనం కనుక స్పృశిస్తే, చంద్రబాబు నాయుడు తనంతట తానే బీజేపీ పెద్దల దగ్గరికి వచ్చి మాట్లాడుకునేలా చేశారా లేదా అనేది ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అడిగినా చెప్తారు. ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు అనంటే, దక్షిణ భారతదేశంలో ఉనికే లేనటువంటి బీజేపీ చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటే ఎంతో కొంత ఒక రకమైనటువంటి బలం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇండైరెక్ట్గా బలంతో పెట్టారు. వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టులు అనేది సూపర్ హిట్ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో. ఇది నేను చెప్పడం కాదు, సర్వేలు చెప్పినటువంటి సారాంశం. ఓకే, దాదాపు 2 నెలల క్రితం చాలా క్లియర్గా సర్వేలు చెప్పింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వెళ్తే అధికారం డ్యామ్ షూర్ వస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టులు కలిసి వెళ్తే డబల్ డ్యామ్ షూర్ అధికారంలోకి వస్తారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కనుక కలిస్తే ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఆ రోజు ఇచ్చినటువంటి సర్వేల సారాంశం. కానీ చంద్రబాబు నాయుడు అనివార్యంగా 4వ ఆప్షన్ ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఆ రోజు జరిగినటువంటి జైల్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి కారణాలు చాలా ఉన్నాయి. సరే, ఇష్టం లేనటువంటి అంశం అయినప్పటికీ కూడా, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు అనేది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తే, చిలుకలూరిపేట సభ ఉదాహరణ. ఆ చిలుకలూరిపేట సభను చూసిన తర్వాత ఈ పొత్తు నిజమైనటువంటి పొత్తా కాదా అనేది ఎవరైనా అది చూస్తే అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆ వేదికగా ఇచ్చినటువంటి స్పీచ్, నరేంద్ర మోడీ స్పీచ్ని చూస్తే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి వచ్చాడా అనేటువంటి అనుమానం కలిగేలా ఉంది. అంటే వాళ్ళ మంత్రుల మీద ఆరోపణలు చేశారు కానీ, వాళ్ళ మంత్రుల గురించి విమర్శలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవచ్చు కదా.
ఇండైరెక్ట్గానేమో జగన్మోహన్ రెడ్డి తోటి, డైరెక్ట్గానేమో తెలుగుదేశం పార్టీ తోటి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 మంది ఎంపీలు తనకే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీని లేదా జనసేన పార్టీ కూటమిని గెలిపించాలనే ఆలోచన వాళ్ళకి లేదేమో అనేటువంటి ఒక అనుమానం కలిగించేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఓకే, సరే, రీసెంట్గా కొంతమంది అధికారుల మీద వేటు వేసింది ఎన్నికల కమిషన్. అది కూడా టైం తీసుకొని వేశారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఒక పరిణామాన్ని నేను గుర్తు చేస్తాను. లోకేష్ మంగళగిరిలో ప్రచారానికి వెళ్తుంటే అక్కడ అభ్యర్థి ఆయన కనీసం 3 సార్లు 4 సార్లు చెక్ చేశారు కదా. అవును. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులు ఆయన ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి ఇంటీరియర్స్తో తయారు చేసినటువంటి బస్సుల్లో ప్రయాణిస్తున్నాడు కదా. ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి బస్సును తనిఖీ చేశారా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం యంత్రాంగం ఉంది, ఎందుకు చెక్ చేయట్లేదు? తర్వాత విశాఖ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు వచ్చింది. అసలు ఆ కేసులో ఏం జరిగింది ఏంటి సిబిఐ ఇంతవరకు బయటపెట్టిందా? సిబిఐ కదా ఫస్ట్ అసలు ఎంటర్ అయింది, సిబిఐ బయటపెట్టిందా? ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్ళి మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయకుండా అడ్డుకున్నారని చెప్పి ఎఫ్ఐఆర్లో పొందుపరిచిందా లేదా సిబిఐ? ఇంత జరిగిన తర్వాత కూడా డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాన్ని మీరు స్లో చేశారా లేదా? స్లో ఎందుకు అయింది? అసలు స్లో కావాల్సిన అవసరం ఏముంది? ఆ కేసు ఇప్పటి వరకు ఒక అప్డేట్ అని వచ్చిందా డ్రగ్స్కి సంబంధించి? విశాఖ డ్రగ్స్కి సంబంధించి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిరిగింది కదా. అది ఇంటర్నేషనల్ మాఫియాలో ఎవరైనా ఉన్నారని అంటే, ప్లస్ డ్రగ్స్కి సంబంధించిన మూలాలు ఏమైనా ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లకే ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్లో తేలినటువంటి మూలాలు చెప్తున్నాయి కదా. హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి రైడ్స్ జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించిన పిల్లలు 2 దొరికారు కదా. అవును. తర్వాత కాకినాడ ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ద్వారంపూడి చంద్రశేఖర్ పేరు ఆ రోజున వచ్చింది కదా. కొన్ని ఆధారాలు బయట పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ. మరి ఈ డ్రగ్స్ కేసు ఆ రోజు గుజరాత్ ముద్రా ఓడరేవు నుంచి వచ్చింది. సో ఇవన్నీ ఎందుకు స్లో చేస్తున్నారు? ప్లస్ ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు దాదాపు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఆ కంప్లైంట్లకి ఏటికి పరిష్కారం రాకుండా ఏదో కంటితుడి సరిగా విధులైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు కాబట్టి కొంతమందిని కొంతమందిని ఎన్నికల నుంచి బదిలీ చేశారు. అవును. అసలు కీలకమైనటువంటి మూల విరాట్లను అక్కడే పెట్టేసి ఆ మూల విరాట్లు కాకుండా కింద వాళ్ళని బదిలీ చేస్తే ఉపయోగం ఏంటి? మూల విరాట్లని కదిలించడంలో మీరు ఎందుకు తాత్సారం వహిస్తున్నారు? ఈ లోపలనే అంతా సర్దేస్తున్నారు కదా. ఆల్రెడీ డ్రగ్స్కి సంబంధించి దిగుమతి అయిన తర్వాత కంటైనర్లో డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు, తరలిస్తున్నారు, నియోజకవర్గాల్లో పెట్టేస్తున్నారు, డంప్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ వస్తుంది కదా. కంటైనర్లో డబ్బు తరలిస్తున్నారని చెప్పి ఏ ఒక్క రోజైనా కంటైనర్లను తనిఖీ చేశారా? ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి బస్సులను కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని కానీ తనిఖీ చేశారా? ఎందుకు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి తోటి తెర వెనుక ఢిల్లీ నుంచి మీరు లైజనింగ్లో ఉన్నారా? అందుకే కూటమికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు కదా. సీట్ల సర్దుబాటు విషయంలో కొంతవరకు వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు కదా. రఘురామకృష్ణరాజుని ఎందుకు బీజేపీలో వాళ్ళు అభ్యర్థిగా ప్రకటించలేదు అనే దానికి ఇంతవరకు క్లారిటీ లేదు కదా. సో కాబట్టి ఈ కూటమి అనేది పైకి కనిపిస్తున్నటువంటి కూటమి హాట్ లైన్లో జగన్మోహన్ రెడ్డి తోటి టచ్లో ఉంది బీజేపీ పెద్దలు అనేది వినిపిస్తూ ఉంది. ఇదే విధంగా కనుక అయితే కనుక సర్వేలు మొదట్లో ఏం చెప్పారో ఆ సర్వేలు నిజమైనటువంటి ఛాన్స్ లేకపోలేదు. కానీ పబ్లిక్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ ఉంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గురించి యాంటీగా మాట్లాడుకుంటున్నారు. కానీ నరేంద్ర మోడీ అమిత్ షా వేస్తున్నటువంటి డేంజరస్ అడుగులు ఏవైతే ఉన్నాయో అవి కూటమిని బలహీనపరిచేలాగా ఉన్నాయనేటువంటి ఒక చర్చ అయితే సాగుతుంది. దానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉనికిని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు బలహీనపరచాలి అనేటువంటి ఒక ఆలోచన మొదటి నుంచి ఉంది. అదే ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు, చంద్రబాబు నాయుడు మేల్కొన్నారు, అలర్ట్ అయ్యి ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇంకా తెలుసుకోవాలి పూర్తి స్థాయిలో అనిపిస్తుంది నాకు. బట్ జగన్మోహన్ రెడ్డికి చీకట్లో సాయం అందిస్తున్నారు అనే దానికి క్లియర్ కట్గా
ఆయన బస్సులో ఏం వెళ్తున్నాయి, కంటైనర్లు ఏం వెళ్తున్నాయి అనేది చెక్ చేయకపోవడం అనేది ఖచ్చితంగా హాట్ లైన్లో టచ్లో ఉన్నారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది.